అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే ఎందుకు చేసుకుంటామో ఎవరికైనా సందేహం వచ్చిందా? వచ్చిన వాళ్ళంతా ఈ వీడియోని పూర్తి వరకు చూసేయండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ఎంచుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు తాత్విక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగా ఎంచుకున్న రోజు కాదు. ఈ సమయం ఒక శక్తివంతమైన ముహూర్తంగా ఏర్పడడానికి 3 ప్రధాన అంశాలు దోహదం చేస్తాయి. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసాలలో ఒకటి. లక్ష్మీదేవి శ్రీహరి అనురాగ పత్ని. భర్తకు ఇష్టమైన మాసంలో భార్యను పూజించడం వల్ల విశేష ఫలాలు, త్వరిత అనుగ్రహం లభిస్తాయని నమ్మకం. ఈ మాసం మొత్తం సాత్విక శక్తితో నిండి ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక సాధనలకు, వ్రతాలకు, దీక్షలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారంలోని 7 రోజులలో శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధనకు కేటాయించబడింది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని హిందూ ధర్మంలో ప్రగాఢ విశ్వాసం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భౌతిక సుఖాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం, కళలు మరియు ప్రేమకు కారకుడు. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని సంపదకు కారకుడైన శుక్రుడి రోజున ఆరాధించడం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని, ఆర్థిక అభివృద్ధికి మార్గం సులభం అవుతుందని భావిస్తారు. అమావాస్య తర్వాత చంద్రుడు రోజు రోజుకు తన కళలను పెంచుకుంటూ పౌర్ణమి వైపు ప్రయాణిస్తాడు. ఈ కాలాన్ని శుక్లపక్షం లేదా వృద్ధిపక్షం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఎలాగైతే చంద్రుడు శూన్యం నుండి పరిపూర్ణత వైపు వృద్ధి చెందుతాడో అలాగే వ్రతం చేసేవారి జీవితంలో కూడా సర్వ సంపదలు వృద్ధి చెందాలి అనే గొప్ప సంకల్పం దీని వెనుక ఉంది. ఈ వృద్ధి కేవలం ధన వృద్ధి మాత్రమే కాదు, ధన ధాన్య వృద్ధి, సౌభాగ్య వృద్ధి, సంతాన వృద్ధి, ఆరోగ్య వృద్ధి. వృద్ధి దశలో ఉన్న విశ్వశక్తితో మన సంకల్పాన్ని అనుసంధానం చేయడం ద్వారా మన కోరికలు సులభంగా మరియు వేగంగా నెరవేరుతాయని ఇది సూచిస్తుంది. ప్రకృతిలో పెరుగుదల ఉన్నప్పుడు మన జీవితంలో కూడా పెరుగుదలను ఆహ్వానించడం ఈ సమయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా పవిత్రమైన శ్రావణ మాసం, ఐశ్వర్యకరమైన శుక్రవారం మరియు వృద్ధికి సంకేతమైన పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష తిథి, ఈ 3 శక్తివంతమైన అంశాలు ఒకే చోట సంగమించడం వల్లే ఆ రోజున వరలక్ష్మి వ్రతాచరణకు అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ముహూర్తంగా మన ఋషులు నిర్దేశించారు. అందువల్ల ఈ వ్రతాన్ని ఆచరించడానికి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మించిన అర్థవంతమైన రోజు మరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.